నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఈ మకర రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి ఆగస్టు నెల 2024 సంవత్సరంలో ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరగడం వల్ల మనసు నీరసంగా ఉంటుంది. ఎన్ని సుఖాలున్నా, ఎన్ని బ్రహ్మాండంగా ఉన్నా కూడా ఏదో ఒక పోగొట్టుకున్న వాళ్ళగా ప్రేయస్ వదిలేసిన వాళ్ళలాగా దేవదాసుల్లాగా అయిపోతారనమాట. కానీ వాస్తవంగా వీళ్ళ జాతకం చాలా బాగుంది. ఎంత బాగుందంటే వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. ఇంతకాలంగా వీళ్ళకి పంచమ గురుడు ఇప్పుడు వచ్చాడనమాట. కాబట్టి అన్ని పనులు కూడా పూర్తయిపోవడం జరుగుతుంది. టెంపరీ బేస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాలు పర్మనెంట్ అయిపోవడం జరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రేణింపు కనబడుతుంది. బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అనమాట. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి భాగ్యంలో ఉన్నటువంటి కేతు విదేశాలకు తీసుకెళ్తాడు. విదేశాల్లో వీళ్ళు కోరుకున్నటువంటి కోర్సుల్లో, వీళ్ళు కోరుకున్నటువంటి కాలేజీల్లో వీళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూడు నువ్వు ఈఎంఐలు అన్నీ కూడా కట్టిపడేస్తారు. ఇంతకుముందు కట్టడానికి చాలా బాధలు పడేవారు. వీళ్ళు ఇల్లులు కొన్నారు, స్థలాలు కొంటారు. ఈ నెలలో ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా కొనడం జరుగుతుంది. పని బ్రహ్మాండంగా పని పూర్తి చేస్తారు. శని వెనకాలండి తరుముతా ఉంటాడనమాట. ఛార్జింగ్ అయిపోయిందని. అందువలన బ్రహ్మాండంగా వీళ్ళు దానికోసమైనా సరే పని పూర్తి చేసేసుకుని చక్కగా వాళ్ళ యొక్క వర్క్మ్యాన్షిప్ ని ప్రూవ్ చేసుకుంటారు. ఏలినాటి శనిలో వెనకుండి శని అలాగే తోలుతా ఉంటాడు. పిల్లల చదువుకు సంబంధించి, ఆరోగ్యం సంబంధించి అసలు తిరుగులేదు. ఇక మొత్తం పిల్లలు వద్దంటే తెగ చదువుతారు. వాళ్ళు ఆరోగ్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ ఏలినాటి శని ఒక్క ప్రభావం ఉంది కాబట్టి వీళ్ళు ఒక్కటే డల్గా ఉంటారు, ఒంటరిగా ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళకి కోర్టుల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం ఇంకా పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నెలలో వాళ్ళకి కూడా సెటిల్ అవడానికి అవకాశం. మరి ఇలాంటి వాళ్ళకి పరిహారాలు ఏంటి? ఖచ్చితంగా చేసుకోవాలి పరిహారాలు. శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేయాలా శనివారం నాడు ఉదయం 8 గంటలకు. అలాగే మహాకాళి అమ్మవారు యొక్క హోమాన్ని, దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి దాన్ని మీరు ఇళ్లలో పూజ జరిపించుకోవడం ద్వారా లేదా హోమాన్ని జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలమ్మా. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.